ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా ఆంగ్లేయుల కింద వాళ్ళే నైజాము కింద ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా ఆంగ్లేయుల కింద వాళ్ళే నైజాము కింద వాళ్ళే పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎంది మర్మమే మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాడే ఆటలు సాగనివ్వమని అనుచారు ఇన్నాళ్ళు ఇక ఆపలేరెవ్వరు దండిగ దండిగ దండి ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా ఆంగ్లేయుల కింద వాళ్ళే నైజాము కింద వాళ్ళే పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎంది మర్మమే మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాడే ఆటలు సాగనివ్వమని అనుచారు ఇన్నాళ్ళు ఇక ఆపలేరెవ్వరు దండిగ దండిగ దండి అంబేద్కర్ ఒక్క మానవాధికలకే నాయకుడు కాదు. కమ్మకి, కాపుకి, రెడ్డికి, ఎట్టికి, యానాదికి, హిందువుకి, ముస్లింకి, క్రైస్తవుడికి మనసున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్. భారతదేశానికే నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడిని కులం రంగు పులిమి దళితులకు మాత్రమే పరిమితం చేశారు. షేమ్ ఆన్ యువర్ పాత్, షేమ్ ఆన్ అవర్ డెమోక్రసీ, షేమ్ ఆన్ అవర్ కాన్స్టిట్యూషనల్ పాలసీ. అంబేద్కర్ కి చెప్పుల దండ వేయటానికి దళిత రాజ్య స్థాపనకి ఏమిటా సంబంధం? రే నువ్వు ఎవరో అని అడిగితే నేను కమ్మని, నేను రెడ్డని, నేను మాలని, నేను బ్రాహ్మణుని చెప్తున్నాడే గాని నేను మనిషిని ఒక్కడనే చెప్తున్నాడా? చెప్పొద్దురా. కాస్ట్ ఫీలింగ్ తో కొట్టుకుని తావండి. కులాల వారిగా విడిపోయి మతాల వారిగా పొడుచుకుని కమ్మ జిల్లా అని, రెడ్డి మండలం అని, మాల రాష్ట్రం అని గాంధీ గారిని ముక్కలు చేసినట్టే దేశాన్ని కూడా ముక్కలు చేసేయండి. సిగ్గొదిలి, శర వదిలి, నీతొదిలి, జాతొదిలి, మంచొదిలి, మనసొదిలి నరుక్కోండి, పొడుచుకోండి. అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర నాయకులు ముక్కరన్న సారు, అరుణ్ కుమార్ సారు మంత్రాలయం నియోజకవర్గానికి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. బీసీ సోదరులు అందరూ కూడా స్వాగతం సుస్వాగతము. మన బీసీలు అందరూ ఇంతకు ముందు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము 341 జాబితా ప్రకారము ఎస్సీ జాబితాలోనే మనం అందరూ కూడా ఉన్నాము. కానీ మధ్యలోనే మరి ఇట్లా బీసీలుగా మనం మారిపోయినాము. మరి అదే ప్రకారమే ఎస్సీ జాబితాలోనే బీసీలు అందరూ కలిసి పోరాటం చేసి మనం రిజర్వేషన్ల కోసం పోరాడితే మన పిల్లలకు కూడా ముందు బాగుంటుంది. రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ జేట్లీ, తిరుపతిలో ముక్కరన్న సారు అందరూ కలిసి కూడా జిల్లా అధ్యక్షులు ఉమాపతి గారు అందరూ ఆధ్వర్యంలోన ఏకాగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ముందు కూడా మన బీసీ సోదరులు అందరూ కూడా ఒకరికొకరు మనం కలిసి కట్టగా కలిసి ఆర్టికల్ 341 కొరకు పునరుద్ధరించి మన ఆర్టికల్ 341 కొరకు పునరుద్ధరించాలని మన బీసీలను అందరం కూడా కోరడం జరుగుతుంది. అది స్వాగతం సుస్వాగతం. జై భీములు, జై భీములు, జై వాల్మీకి సంఘము. ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా
నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా ఆంగ్లేయుల కింద వాళ్ళే నైజాము కింద వాళ్ళే పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే అది రాసిన దేవుడు అంబేద్కర్ పేరైన పలకరు ఎంది మర్మమే మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే ఈ అగ్రకులాడే ఆటలు సాగనివ్వమని అనుచారు ఇన్నాళ్ళు ఇక ఆపలేరెవ్వరు దండిగా దండిగా దండి